ఒక సంక్షేమ రాజ్యాన్ని ఏమన్నా తెస్తారేమో, గతంలో ఉన్న కేసీఆర్ గారి ప్రభుత్వం కంటే ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు చేసి ఎక్కువ పేద ప్రజలను సంతోషపరుస్తారేమో అనే ఒక అపోహ, ఒక అభిప్రాయం ప్రజల్లో వచ్చింది. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ వ్యవహారం చూస్తుంటే ఇందిరమ్మ రాజ్యం అంటే తిరిగి ఎమర్జెన్సీ రోజులను గుర్తుకు తెచ్చే విధంగా ఆడబిడ్డలను జైల్లో పెట్టడమే ఇందిరమ్మ రాజ్యం అన్నట్టుగా వ్యవహారం చేస్తా ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంది అంటే, ఎక్కడ ఒక కుటుంబ సభ్యులు 10 మంది జమైనా లేదా ఫ్రెండ్స్ ఒక 4-5 ఏదైనా ఫంక్షన్లో కలుసుకున్నా ఈ ప్రభుత్వం గురించి చర్చ వస్తే ఖచ్చితంగా